Day 3 of my 1 week challenge. Let's start. Compared to day 2, day 3 was started a bit delay, but the work is going good. వర్క్ స్పీడ్గానే అవుతుంది మనకి. డే 2లో మనం వర్డ్ డాక్యుమెంట్ అండ్ లోగో డిజైన్ అయితే కంప్లీట్ చేసాం. మా బావ చెల్లి గీసిన లోగోస్లో ఒకటి ఫైనల్ చేసి దాన్ని లైఫ్లోకి తీసుకొచ్చా. ఐ మీన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ నేను అది రియల్ లోగో కింద తయారు చేశాను అనమాట. అండ్ లోగో కూడా మీకు త్వరలోనే అప్డేట్ ఇస్తాను. అండ్ ప్రజెంట్ నేనైతే పీపీటీ వర్క్స్లో ఉన్నాను అనమాట. డే 2, డే 3 వీడియోస్ నాకు ఎందుకు తీయడానికి అవ్వలేదు. సో దట్ నేను డే 2 అనేది టైం ల్యాప్స్లో చూపిస్తున్నాను అండ్ డే 3 అనేది జస్ట్ ఇలా రికార్డ్ చేస్తాను అనమాట. మీకు ఇలా ఏమైనా రిజెక్షన్స్ ఉన్నాయా మీ లైఫ్లో? సమ్వాట్ ఎవరైనా రిజెక్ట్ చేశాక ఆ ఫైర్ ఉంటుంది కదా మనకి, ఆ చిన్న రిజెక్షన్ వల్లే ఈ ఐడియా అనేది పుట్టుకొచ్చింది అనమాట నాకు చెయ్యాలి అనేది. ఎస్, మీకు అలాగేమైనా ఉన్నాయేమో కామెంట్ చేయండి. అండ్ మన సిరీస్ ఈ లాంగ్ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. Behind every innovation, there is a team, a family, and a fire, which boost up our work. Yeah, compared to day 2 and day 1, day 3 started a bit delay, but the work is going good. Hopefully, we will complete and we will achieve this. ప్రస్తుతానికి నాకు ఈ 7 డేస్కి వేరే టార్గెట్ ఏం లేదు. ఇది అచీవ్ చేయాలని చూస్తున్నాను నేను. అండ్ ఇది కూడా మనకి చాలా స్పీడ్గా వర్క్ అవుతుంది. డే 2లో మనం ఏం చేసామంటే లైక్ వర్డ్ డాక్యుమెంట్ చేసాం అండ్ వర్డ్ డాక్యుమెంట్ అండ్ పీపీటీ చేసాం. అండ్ దెన్ మనం లోగో డిజైన్ కూడా చేసాం అనమాట డే 2లోనే. మనం మా చెల్లి బావ గీసిన లోగోస్లో ఒకటి ఫైనల్ చేసి దాన్నే వాళ్ళిద్దరి చేత మళ్ళీ డెవలప్ చేయించి ఏఐ సహాయంతో దాన్ని లైఫ్లోకి తీసుకొచ్చాం. త్వరలోనే మీకు లోగో కూడా ప్రజెంట్ చేస్తాను అనమాట నేను. అండ్ ప్రజెంట్ డే 3లో అయితే మనం పీపీటీ వర్క్స్లో ఉన్నాం. పీపీటీ కూడా ఆల్మోస్ట్ డన్ అయిపోయింది. లాస్ట్ స్లైడ్లో ఉన్నాను. థ్యాంక్ యూ స్లైడ్ పెట్టేస్తే ఖతం. ఓకే, రైట్. Yeah. So, hi guys. This is the day 3 of my 1 week challenge. Yeah, ఈరోజు అయితే పీపీటీ వర్క్స్ అయితే కంప్లీట్ చేసాం మనం. ఈరోజు లెట్ us discuss about సమ్ పాయింట్స్ అయినా నోట్ చేసుకున్నాం అనమాట ఇక్కడ. ఓకే, రైట్. డే 3లో మనం ఈ ప్రాసెస్లో ఇంకా డీప్గా వెళ్ళాం అనమాట మనం. యాక్చువల్ నేను పేరు రివీల్ చేసాను లేదా ఐడియా లేదు నాకు ముందు వీడియోలో, అందుకే నేను అక్కడ గ్యాప్ ఇచ్చాను. ఈ ప్రాసెస్లో డే 3లో మనం డీప్గా వెళ్ళాం అనమాట. లైక్ ఇంకా మనం ఏవేవి వచ్చి చేయొచ్చు, దీని డ్రాబ్యాక్స్ ఏంటి, లేదంటే దీనివల్ల వచ్చి మనకి అప్లాజ్ ఏంటి, లైక్ మనకి ఆల్ పాసిబుల్ క్వశ్చన్స్ని మనమే గ్యాదర్ చేసుకొని మనమే వాటికి ఆన్సర్ చేస్తున్నాం. ఒకరు మనల్ని క్వశ్చన్ చేసే విధంగా లేకుండా, ఒకరు మనల్ని క్వశ్చన్ చేస్తారు లేదంటే అది క్వశ్చన్ చేసే ఛాన్స్ ఇవ్వకుండా పీపీటీ అయితే రెడీ చేస్తున్నాను. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మ్యాక్సిమం. అలాగే రెడీ చేశాను అనుకుంటున్నాను నేను కూడా. అండ్ యా, అవ్వలేదు. లెట్స్ షట్ దిస్ డౌన్. Sherry lady. Yes. How this was different from any other applications that which currently exist right now?
ఇది మనకి పార్కింగ్ ఏరియాస్ చూపిస్తుంది దగ్గరలో ఎక్కడ ఉన్నాం మరి. ఇవి ఆల్రెడీ మనం డే 1 డిస్కస్ చేస్తాం, జస్ట్ వీఆర్ రిపీటింగ్ వన్స్ అగైన్. ఎందుకంటే మనకి ఒకసారి కావాలి కదా, మనం ఎలా చెప్తాం అనుకుంటుంది మనం ఒకసారి చూసుకోవాలి కదా. ఓకే రైట్. ఇది మనకి పార్కింగ్ ఏరియాస్ చూపిస్తుంది, లైక్ మన ఇప్పుడున్న నియర్ లొకేషన్లో పార్కింగ్ ఏరియాస్ ఎక్కడ ఉన్నాయన్నట్టు చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ మీరు ఆన్ ద వే, మీరు వెళ్తున్న వేలో మీకు ఎక్కడైనా యాక్సిడెంట్స్ అయితే అదే చూసి ఆటోమేటిక్గా SOS నెంబర్స్కి కాల్ చేస్తుంది. అండ్ మీరు వెళ్తున్న వేలో ఎక్కడైతే ట్రాఫిక్ జామ్స్ అయ్యాయో అది ప్రిడిక్ట్ చేసి దానికన్నా ముందు, ట్రాఫిక్ జామ్ అయ్యే ముందు కన్నా మీకు అలర్ట్ ఇస్తుంది అనమాట. అండ్ అదే మనకి ఆల్టర్నేటివ్ వేస్ కూడా చూపిస్తుంది టు అవాయిడ్ ట్రాఫిక్, టు రీచ్ యువర్ డెస్టినేషన్ ఇన్ కరెక్ట్ టైం విత్ నో టైం. మీరు అదేదని అనుకోవచ్చు. ఓకే. అండ్ చాలా పాయింట్స్ అనేవి నేను రెడీ చేశాను విత్ ద హెల్ప్ ఆఫ్ AI. నేనైతే ఓన్గా రాశానని చెప్పట్లేదు, నాకున్న ఐడియాని ఏఐతో బ్లెండ్ చేస్తే నాకు ఈ పాయింట్స్ అనేవి వచ్చాయి అనమాట. అండ్ హోప్ మనం కాలేజ్లో కూడా ప్రజెంటేషన్ ఇస్తాం. డే 3 నా ఫైర్ ఏమాత్రం తగ్గలేదు. ఏ రోజు పని ఆ రోజు సక్రమంగా చేసుకుని వెళ్ళిపోతున్నాను అంతే. ఎందుకంటే కాలేజ్ కూడా వెళ్తున్నాం. వర్క్ ఆపుతానేమో అనుకున్నాను, కానీ ఆగలేదు అసలు పని. ఏ రోజు ఆ రోజే, దేని పని దాన్ని. కాలేజ్ పని అవుతుంది, పీపీటీ వేరే పీపీటీ పని వేరే పీపీటీ అవుతుంది, అసైన్మెంట్స్ అవుతున్నాయి, దీని మటుకు దీని అవుతుంది. మన ప్రెజెంట్ 7 days ప్రాజెక్ట్ కూడా రన్ అవుతుంది. స్టూడెంట్స్ కూడా చెప్తున్నాను, ఈ 7 days నాకు కొంచెం హెక్టిక్ షెడ్యూల్ అయితే ఉంటుంది. బట్ ఏదైనా సరే ఈ 7 days అచీవ్ చేయాలనే స్టార్ట్ చేసింది నేను. అండ్ మనకి 7 days కాదు, యాక్చువల్లీ 6 days కింద అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మండే నేను ప్రెజెంటేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. హోప్ సో మండే మనకి ప్రెజెంటేషన్ ఇవ్వడానికి అయితే మండే ఇచ్చేస్తాం, లేదంటే ట్యూస్డేకి అయితే 7 days అవుతుంది, మండేకి అయితే 6 days అవుతుంది. ఏదైనా సరే ప్రెజెంటేషన్ ఆ రేంజ్లో ఇవ్వాలి, ఇద్దాం. దానికి ఏం తక్కువ, మనం ఎలాగైనా ఇస్తాం ప్రెజెంటేషన్. ఎలాగైనా అంటే నా ఉద్దేశం ఏది పడితే చెప్తాను కదా, ఆన్ ద స్పాట్ పీపీటీస్ ఇచ్చి మీరు చెప్పండి అన్నా చెప్పేస్తాను. అంటే గొప్ప చెప్పుకుంటున్నాను కాదు, కాకపోతే మనం ఏంటంటే ఇక్కడ ప్రిపేర్ అవుతున్నాం అనమాట చాలా మటుకు, సో దట్ మనకి టైం పడుతుంది. నేను యాక్చువల్గా 1-2 daysలో స్టార్ట్ చేసి ఎండ్ చేసి సార్కి ఇచ్చేచ్చు, కాకపోతే మనకి ఇన్ డీటెయిల్ వెర్షన్ కావాలి కాబట్టి టైం తీసుకుంటున్నాను నేను. అండ్ దిస్ జస్ట్ ద రైజ్ ఆఫ్ మై కంపెనీ అనుకోండి మీరు. ఎందుకంటే ఆల్రెడీ 2 versions నడుస్తున్నాయి, ఒకటి సోషల్ నడుస్తుంది, 2 పీపీటీ సర్వీసెస్ రీసెంట్గా స్టార్ట్ చేసింది కాబట్టి అది కూడా నడుస్తుంది. అండ్ ఇలాగే మన నైస్ లైఫ్ అనే బ్యానర్ కింద చాలా ప్రొడక్ట్స్ అనేవి మనం త్వరలో తెచ్చేద్దాం. టైం పడుతుంది, ఇన్వెస్ట్మెంట్ పడుతుంది, బట్ ఏదైనా సరే ఒకటి సక్సెస్ అయితే ఆటోమేటిక్గా మిగతా వస్తాయి. ఓకే. #Rise of the Dragon. This is day 3. Signing off, the founder and the CEO of Nice Life. Catch you soon with day 4. Bye.